థ్యాంక్ యూ సో మచ్. అండ్ సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఈ పురుష ఆధిపత్యం, పురుషులు చేసినటువంటి రాజకీయ పరిపాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఒక మహిళ రాజకీయంలోకి వస్తే ఎలా ఉంటుంది, పరిపాలన ఎలా ఉంటుంది, సౌలభ్యం ఎలా ఉంటుంది, పేదవారికి ఎలా న్యాయం జరుగుతున్నది త్వరలో చూడబోతున్నారు. ఖచ్చితంగా ఇంట్లో అమ్మ ఎలా అయితే ఆ పిల్లల గురించి ఆలోచిస్తుందో, ఒక మహిళ కనుక రాజకీయ నాయకురాలుగా ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మేలు జరుగుతుందన్న ఆలోచనలతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈరోజు సంస్థ ఉన్నటువంటి నాయకురాలు సంస్థగా ఉండాలని లేదు. అంటే ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పార్టీలోకి వచ్చేసారు. నార్మల్ పర్సన్ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్లోనే మామూలు పర్సన్గా ఉంటారు. కానీ కవితక్క గారు అదే ఒక సంస్థకు, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు. ఈరోజు తనకి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు ఉన్నవి. తన ఎంపీగా, ఎమ్మెల్సీగా చేసిరు. పార్టీలు పెట్టడంలో ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా పార్టీ పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో స్పేస్ ఉన్నది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీకి ఖచ్చితంగా స్పేస్ ఉంది. తెలంగాణ అనే పేరునే మర్చిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తారని చెప్పేసి ఇవ్వకు బలమైన నమ్మకం ఉన్నది. అది చాలా తప్పు. ఎవరైనా కన్నా తండ్రి అయినటువంటి కేసీఆర్ గారిని గౌరవిస్తుంది ఒక పక్క. కానీ కవితక్క గారు ముక్కుసూటి మనిషి. కేసీఆర్ గారు చేసినటువంటి కొన్ని పొరపాట్లను కూడా మీడియా ముఖంగానే హెచ్చరించడం కూడా జరిగింది. తండ్రి అన్న విషయం పక్కన పెడితే వారు చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మీ పరిపాలనలో ఈ విధంగా తప్పులు జరిగినాయని చెప్పారు. కేసీఆర్ గారు పంపిస్తే పెట్టడానికి కవితక్క అలాంటిది కాదు. తను కేసీఆర్ గారి బిడ్డ, ఇంకా అప్డేటెడ్ జనరేషన్ సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వారి ఆలోచన వారికి ఉన్నది. ఒక సీఎం హోదా ఉన్న మంచి సపోర్ట్ ఉంది కాబట్టి కొత్తగా ముందుకెళ్ళాలి. బీఆర్ఎస్ లో కొంతమంది అంటున్నారు, అందరూ కూడా కొంతమంది అంటున్నారు. వాటికి బీఆర్ఎస్ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ అందరికి సూటి ఒక సమాధానం చెప్పేది ఏంటంటే, మహిళా రాజకీయాలకు రావద్దా? మహిళకు ఆలోచించేంత శక్తి ఉండదా? మీకు పురుషులుగా మాత్రం ఉంటుందా? చక్కగా హిందీ, తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉన్నది. కవితక్క గారు అమెరికాలో జాబ్ చేసి వచ్చారు. అన్ని భాషలో అనర్గళంగా మాట్లాడతారు. చాలా అనాలిసిస్ చేసినటువంటి వ్యక్తి, చాలా బుక్స్ చదివినటువంటి వ్యక్తి, ఎంతోమంది మేధావులతో చర్చించినటువంటి వ్యక్తి. తన అపర మేధావి. తనకు ఖచ్చితంగా అవకాశం ఉన్నది. ఎవరు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఎవరు చెప్తే చేసేటువంటి పరిస్థితి కవితక్క గారికి లేదు. తన స్వతహాగా ఆలోచించేటువంటి శక్తి, ఓపిక కవితక్క గారికి చాలా ఉంది. అదృష్టం కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ విఫలం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమైన మంత్రి అయింది తప్ప గత 3 సంవత్సరాల కింద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా కేపాల్ పార్టీ. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బిడ్డలారా, మీరు ఒక 3 సంవత్సరాల తర్వాత తెలంగాణ జాగృతి సంబంధించి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత గారు పెట్టబోయేటువంటి పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, కేపాల్ పార్టీ లాగా ఉంటుందా, రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు చూడని రాజకీయ నాయకురాలను చూస్తారో తెలుసుకోండి. ఖచ్చితంగా మేము ఏదైతే ప్రతిపక్షాన్ని ఏ పార్టీ కావచ్చు 3 పార్టీలకు మేత బుద్ధి చెప్పే విధంగా చెప్తున్నాం. మహిళలను మేము గౌరవిస్తామన్నాం అంటారు. ఒక మహిళ ఈరోజు రాజకీయంలోకి వస్తానంటే అసలు మీకు ఎందుకు భయం అవుతుంది? ఒక మహిళను మీరు ఎదుర్కోలేనంత భయపడుతున్నారు అంటే మీరు చేసినటువంటి 3 పార్టీలకు సంబంధించిన మీ విఫలాలను ఎత్తి చూపించేటువంటి ఏకైక ప్రతిపక్ష నాయకురాలు కవితక్క గారు ఉండబట్టి మీరందరికీ, మీ ముగ్గురికి ఒక వణుకు పుట్టింది. మీ వణుకు ఇప్పటితోటే కాదు, ఇక 2 సంవత్సరాలలో చూడండి మా పార్టీ గ్రామ స్థాయి వరకు ఎలా ఎదిగిపోతుందో కూడా మీ అందరికీ బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి త్వరలో వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆ మాట అనే ముందు సీతక్క గారు, మీరు కూడా ఫస్ట్ టీడీపీ నుంచి వచ్చారు, మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇలా మంత్రి అయ్యారు కదా. రాజకీయంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది. ఎవరు ఒకే పార్టీలో ఉండడం శాశ్వతమే కాదు. ఇప్పుడు రోజు పుట్టినీళ్ళు కావచ్చు, ఈరోజు మెట్టినీళ్ళు కావచ్చు. రాజకీయం చేయదలుచుకుంటే ఎక్కడి నుంచి కరెక్ట్ పాయింట్ అనేది ఒక పొజిషన్ చూసుకొని ఎవరైనా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేస్తారు.
బీఆర్ఎస్ పార్టీలో చాలా అనర్గళంగా మంచి బెస్ట్ పార్లమెంటేరియన్ అని చెప్పేసి అవార్డు కూడా ఇచ్చిరు. అందరికంటే అనర్గళంగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఏకైక మహిళా నాయకురాలు కవితక్క గారు. అంత గొప్పగా వాళ్ళే ఒప్పుకొని అవార్డ్స్ ఇచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో పరిపాలించే చేతగాలని చెప్పేసి వీరు ఎట్లా చేస్తారు? మంచి ఎంపీ, మంచి ఎమ్మెల్సీ, అందరికంటే ఎక్కువగా చక్కగా పేద ప్రజల ప్రేమకు చూరగా ఉన్నటువంటి వ్యక్తి, మంచి పనులు చేసేటువంటి వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే ఈ అర్హత ఉన్నది కవిత నాయకులుగా అవ్వాల్సిన ప్రశ్నలు వస్తుంది. దాని గురించి పూర్తి కవిత రాజకీయ నాయకురాలు అవ్వాలి అంటే అర్హత ఏముండాలి? దీనికి మన క్వాలిఫికేషన్ ఉండాలా? కవితక్క గారికి వీళ్ళందరికీ లేనటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఉన్నది, ఓపిక ఉన్నది, ప్రజల యొక్క ప్రేమ అభిమానాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా పేదల గురించి, యువకుల గురించి, రైతుల గురించి, మహిళల గురించి, ప్రతి ఒక్క అన్ని సబ్బండ వర్గాల గురించి అన్ని విధాల వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి. ప్రజల కష్టాలను గ్రామీణ స్థాయిలోకి వెళ్ళి తెలుసుకున్న తర్వాతనే ఈరోజు పార్టీ పెట్టబోతున్నారు. బీసీలకు పార్టీ లేనట్టు స్థానం బీసీలకు మా పార్టీలో చాలా మంచి స్థానం ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసింది, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీలకు అన్యాయం చేసింది. కానీ కవితక్క గారి పెట్టబోయేటువంటి పార్టీలో బీసీలకు పెద్దపీట ఉంటుంది, మహిళలకు, యువకులకు కూడా సబ్బండ వర్గాలందరూ కూడా మంచి పెద్ద సముచిత స్థానం ఉంటుంది. అన్ని పార్టీలో అందరూ ఓల్డ్ ఏజ్ అయిపోయారు, యువకులకు స్థానం లేదు. కానీ మేము పెట్టబోయే మా పార్టీలో మాత్రం యువతకే ఎక్కువ స్థానం ఉంటుంది. కొత్త నాయకులను, మంచి ఉడుకు రక్తం ఉన్నటువంటి వాళ్ళను మేము రాజకీయంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికి ఎవరు పెట్టకపోయినా సరే మా కవితక్క గారు అన్ని విభాగాలలో 33% రిజర్వేషన్ మహిళలకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది జాగృతిగా. రేపు పెట్టబోయేటువంటి పార్టీలో కూడా ఖచ్చితంగా 33% రిజర్వేషన్ కవితక్క గారే ముందుగా ఇస్తారు. ఇప్పటికే కవితక్క గారు మహిళలపై జరుగుతున్న అన్యాయం కావచ్చు, మహిళలకు ఇస్తున్నటువంటి హామీలను నెరవేర్చాలని చాలా స్టాండ్ తీసుకుని చాలా పోరాటాలు చేసిరు. భవిష్యత్తులో ఇంకా మంచి స్టాండ్ తీసుకొని మహిళల పట్ల పక్షాన ఉండి కొట్లాడుతుంది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మహిళలకు ఇస్తున్నటువంటి 2500 గురించి ఇప్పటి వరకు నోరెత్తి అడిగిన పాపాన పోలేదు. కానీ కవితక్క గారే అడుగుతారు. మహిళలకు ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నారు, అది ఎవరు అడగలేదు, కవితక్క గారు అడుగుతున్నారు. అమ్మాయిలకు ఇస్తున్నటువంటి స్కూటీల గురించి ఎవరు అడగలేదు, అది కవితక్క గారు అడుగుతారు. ఈ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వారు ఏమీ చేస్తలేరు, వారు చేయాల్సినటువంటి పని అంతా కవితక్క గారు చేస్తున్నారు. ఇస్తాడు అని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే బంగారం ధర పెరిగింది, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అది వాళ్ళకే షేమ్గా అనిపించాలి. బంగారం ధర ఎంతైనా పెరగొచ్చు తగ్గొచ్చు, కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఇవ్వాలని చెప్పేసి మీరు తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో మహిళలకు ఇస్తున్నటువంటి తులం బంగారం, మహిళలకు ఇస్తున్నటువంటి 2500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ పబ్లిక్, యువకులు, మహిళలు, బీసీకి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీకు ఇక్కడ మంచి అవకాశం ఉన్నది. ఇది పేద ప్రజలకు సంబంధించినటువంటి పార్టీ, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ. ఇక్కడ అగ్ర నాయకులకు సంబంధించినటువంటి రాజకీయం ఇట్లాంటిది జరగదు. వాటి అందరికీ సముచితమైన న్యాయం ఉంటుంది. ఈ పార్టీలో మీరందరూ కూడా వేలాది మందిగా, లక్షలాది మందిగా మీరు పెట్టేటువంటి పార్టీ 25వ తారీఖు రోజు ఆవిర్భవించే రోజు మీరు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి, కొత్త పార్టీలో మీరందరూ కూడా మంచి రాజకీయ నాయకులుగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.